ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు యాక్టర్గా మనం కొన్ని బాధ్యతలు మోయాల్సి ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ లైక్ వీ హ్యావ్ టు గ్రూమ్ అవర్ సెల్ఫ్, వీ హ్యావ్ ఎ మేనేజర్, వీ హ్యావ్ ఎ డేట్స్, ఇది ఉండాలి, మన స్ట్రెస్ ఉండకూడదు, ఫేస్లో తెలియకూడదు, అవును. అండ్ ఎవ్రీథింగ్ ఒక రాయల్గా కనిపించాలి, ఇదంతా ఎవ్రీథింగ్ చేయాలి. మనకు వచ్చే డేట్స్ కానీ సినిమాస్ కానీ ఎప్పుడో ఉంటూ ఉంటాయి, దాంతోనే మనం ఎవ్రీథింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు. సో దీస్ థింగ్స్ మీరు ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడే మీకు అర్థమవుతుంది, ఆ ప్లేస్లో ఉన్నప్పుడు ఆ హెవీనెస్ మీకు అర్థమవుతుంది కదా. అవును. హౌ డూ యూ మేనేజ్? మీ వరకు వచ్చేసరికి ఈ కంప్లీట్ చెప్పాలంటే మీకైనా ఎంత పెద్ద స్టార్కైనా ఒకటే థింగ్స్ ఉంటాయి, ఆ బబుల్నెస్ని ఎలా మేనేజ్ చేస్తుంటారు? యాక్చువల్లీ చాలా ఇబ్బంది ఉంటుంది, చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది. ఎప్పుడంటే మీ డేట్స్ క్లాష్ అయినప్పుడు దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ మనకి. అండ్ నైట్ షూట్స్ ఉన్నప్పుడు అయితే అది కూడా ఒక పెద్ద ఇబ్బంది. లక్కీలీ నాకు మన మేనేజర్, నా వెరీ క్లోజ్ ఫ్రెండ్ రాము గారు హ్యాండిల్ చేస్తున్నారు, డేట్స్ అంతా చూసుకుంటున్నారు, చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి నాకు అంత ఇబ్బంది అనిపించలేదు. స్ట్రెస్ అయితే ఉంటుంది, ఎందుకంటే మనము మాట్లాడుకోవడము ఇలా వీళ్ళు అంటే అడుగుతున్నారు. హౌస్ యువర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లైక్ వచ్చిన తర్వాత మీరు చెప్పారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారని చెప్పేసి. సో వీ హ్యావ్ టు పోర్ట్రేట్ అవర్ లుక్ యాజ్ వెల్, రైట్? వెరీ ట్రూ. ఇన్ఫ్యాక్ట్ మీరు అన్నట్టు యాక్టర్స్ అని వచ్చినప్పుడు దే హ్యావ్ టు మెయింటైన్ దట్ టూ మచ్. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఎలా అయిపోతారంటే ఒక ఫేక్ ఆరా కూడా క్రియేట్ చేయాలన్నట్టు ఒక లెవెల్ కూడా వెళ్ళిపోతారు. దట్ ఈస్ యాక్చువల్లీ నాట్ వెరీ గుడ్, నాకు పర్సనల్గా అనిపించింది. గ్రూమింగ్ అనేది వీల్ హ్యావ్ టు డూ బికాస్ క్యారెక్టర్స్ కోసం అలా ఉంటుంది. అండ్ ప్రతిసారి కూడా చాలా గ్రూమింగ్గా ఉంటే కూడా ప్రాబ్లం అయిపోతుంది, ఎందుకంటే క్యారెక్టర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళకి ఆ క్యారెక్టర్లో అలాగే కావాలి. సో మీరు నార్మల్గా ఉండండి అంటారు, గ్రూమ్ చేయకపోతే చాలా వర్స్ట్గా ఉన్నాడు, ఈడ్ని పెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది అన్నట్టు ఉంటుంది. సో వీల్ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. ఇప్పుడు ఒక లోకల్ క్యారెక్టర్ వచ్చినప్పుడు మనం చాలా లోకల్గానే కనపడాలి, చాలా స్టైలిష్గా కనపడితే అది బాగుండదు. అదే ఒక ప్రాపర్ బిజినెస్ టైకూన్ మంచి డబ్బులు సంపాదిస్తున్నాడు అన్నప్పుడు అలాగే ఒక ఇది ఉంటుంది. సో వీల్ హ్యావ్ టు, మీరు అన్నట్టు పోర్ట్ఫోలియో అప్పుడు క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫోటోషూట్స్లో ఒక లోకల్ గూన్ లాగా ఒక క్యారెక్టర్, ఒక రౌడీ లాగా ఒక క్యారెక్టర్ ఫోటోషూటు, ఇంకొక ఫోటోషూట్లో మంచి బిజినెస్ టైకూన్ లాగా ఒక ఫోటోషూటు. సో అక్కడ మనకి చూపించడానికి ఒక ఇది ఉంటుంది. బట్ అదర్వైజ్ బేసిక్ గ్రూమింగ్, బేసిక్ ఫిట్నెస్ మెయింటెనెన్స్ ఇదంతా మనము చేసుకోవాల్సి వస్తుంది. ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడం, ఇదంతా మనము బేసిక్ ఇదైతే